श्रीराम जय राम रघुराम। ओं नमो वेंकटेशाय, नमो नमस्तेऽखिल पूजिताय, नमो नमश्चंद्र निभाननाय, नमो नमस्ते रघुवंशजाय, नमोस्तु रामाय सलक्ष्मणाय। అఖిల జగత్తు చేత పూజింపబడేటటువంటి స్వామి చంద్రుని వంటి ముఖకాంతితోటి చూచిన వారందరికీ కూడా ఆహ్లాదాన్ని పంచేటటువంటి ఆనందమూర్తి, రఘువంశంలో అవతరించినటువంటి అవతారమూర్తి శ్రీరామచంద్రుడు భక్తులందరినీ అనుగ్రహించాలి అని ప్రార్థిస్తూ, తద్రూపాంతరుడైనటువంటి శ్రీవారి కృపతోటి మన పిల్లలందరూ కూడా శ్రీరాముని వంటి సద్గుణములతోటి వర్ధిల్లాలి అని, వివాహము కావలసినటువంటి వారికి సీతారాముల వలె వివాహం జరగాలి అని, అదేవిధంగా భక్తులందరూ సకల సంపదలతోటి తులతూగాలి అని ఆకాంక్షిస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సన్నిధానంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 240వ రోజులో ప్రవేశించాము. మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని శ్రీ గురు ధ్యానపూర్వకంగా సత్సంకల్పంతో సమష్టిగా ప్రారంభించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః, గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభ ఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్ వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 34 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగ వాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సహాయేన
आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकि प्रार्थना। वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादम् को न याति पराम् गतिम्। श्री आञ्जनेय प्रार्थना। यत्र यत्र रघुनाथ कीर्तनम् तत्र तत्र कृतमस्तकाञ्जलिम्। बाष्पवारि परिपूर्णलोचनम् मारुतिम् नमत राक्षसान्तकम्। श्रीरामायण प्रार्थना। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेदसादासीत् साक्षात् रामायणात्मना। श्रीराम प्रार्थना। आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम्। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे बालकाण्डे 34 सर्गः। శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. కస్యచిత్వథ కాలస్య కుశనాభస్య ధీమతః యజ్ఞే పరమధర్మిష్ఠః గాధిరిత్యేవ నామతః. బ్రహ్మర్షులు విశ్వామిత్రుల వారు వారి పూర్వులు ఎంతటి మహనీయులో రామయ్యకు తెలపాలి అని ప్రయత్నిస్తున్నారు. వాల్మీకి మహర్షి ఈ అంశాన్ని చాలా విస్తారంగా తెలిపారు. విశ్వామిత్రుల వారి తండ్రి గారు గాధి అన్నవారు. ఈ గాధి అనేవారు కుశనాభుల యొక్క పుత్రులు. ఈ గాధి అనేవారికి ముందుగా ఆ కుశనాభులకు 100 కన్యారత్నాలు ఉన్నారు. వారి కన్యాదానం జరిగింది. బ్రహ్మదత్తుడు అనేటటువంటి ఒకానొక మహనీయుని పాదాలు కడిగిన శుభఫలమో ఏమో, పుత్రకామేష్టి ప్రభావమో ఏమో, వీటన్నింటికంటే తండ్రి గారు కుశులు చేసినటువంటి ఆ పితృదేవుల యొక్క నిండైన ఆశీర్వచన ప్రభావమో ఏమో, గాధి అనేటటువంటి ఒకానొక మహనీయులు అవతరించారు. ఈ గాధి అనువారు విశ్వామిత్రులకు తండ్రి గారు. గాధి అన్నవారికి సత్యవతి, విశ్వామిత్రులు అని 2 సంతతి. ఈ సందర్భంలో ఆగి పరిశీలిస్తే వాల్మీకి మహర్షికి బహుశా అనిపించి ఉంటుంది కాబోలు, అమ్మో ఇప్పటికే చాలా శ్లోకాలు చెప్పేసాం, చాలా సర్గలే దీనికోసం పెట్టేసుకున్నాం, కనుక ఇంకా చెప్పదలుచుకున్నది ఉండిపోయింది, ఎలాగైనా సరే చెప్పేయాలి, ఇప్పుడే సందర్భం కనుక ఒక్కొక్క మాటలో చాలా చాలా రహస్యాల్ని బోధిస్తున్నారు. ఏమనుందంటే పుత్రకామేష్టి చాలా వైభవంగా జరిగింది. ఎక్కడా లోపం లేకుండా అంతా శాస్త్రోక్తంగా, నిన్నటి రోజున మనం అనుకున్నాం కదా, పద్ధతిగా చక్కగా ఉమ్మగిల్లి మగ్గినటువంటి ఆ హవిస్సుకి ఇంకాస్త నేతిని జోడించి అందంగా మంత్రాలు చదువుతూ ఉండగా అగ్ని ప్రజ్వలిస్తూ ఉండే సందర్భంలో దానిలో హోమం చేయడం, ఆ యజ్ఞశేషాన్ని భార్యాభర్తలు 2 తీసుకోవడం, ఈ కథంతా కూడా మనం గతంలో పుత్రకామేష్టిలో చెప్పేసుకున్నాం. శ్వేతాయై శ్వేతవత్సాయై దుగ్ధే అని ఇలాంటి మాటలు కూడా, తెల్లని ఆవు ఉండాలి, దానికి తెల్లటి దూడ ఉన్నటువంటి దాన్ని, అలాంటి ఆవు పాలు తెచ్చుకొని ఆ ఆవు పాలతోటే ఈ చెరువు అంటారు, అంటే అన్నమ్మని అర్థం చేసుకోండి, దీన్ని అంతని హోమగుండంలోనే వండి తయారు చేసి ఏ కాస్త మాడిపోకుండా పలుకు ఉండిపోకుండా ఈ రకంగా శాస్త్రోక్తంగా అంత పద్ధతిగా జరిగింది. వెంటనే పిల్లలు కలగలేదు. మరి కస్యచిత్ వధకాలస్య అంటే పుణ్యం చేస్తే కొన్ని సందర్భాల్లో స్వామి దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళేటప్పటికే కాల్ లెటర్ అనేది ఒకానొక శుభవార్త అందొచ్చు. కొన్ని సందర్భాల్లో మనం ఎదురు చూడాల్సి రావచ్చు.
ఏం పంతులు గారండి, ఏం పురోహితులండి, ఏమో ఉపాయం చెప్పారు, మేమంతా చేసి వచ్చాం, కానీ ఏ కాస్త మాకు పని కాలేదు అని నిందించకూడదు, నిందించుకోకూడదు. తన మేలు కోరి చెప్పేటటువంటి వ్యక్తులు కదా. ఇక్కడ ఈ బ్రాహ్మణోత్తములు, ఈ గురువులు, వీరందరూ ఎంతో ఆదరంతో ఈ పుత్రకామేష్టి చేయించారు. అది జరుగుతూ ఉండగానే తండ్రి గారు వచ్చి దీవించారు. అంతా జరిగింది, యజ్ఞపాయసం తీసుకున్నారు, సంతానం కలగలేదు. ఆ సందర్భంలో కుశనాభులు ఏం చేశారు? కుశనాభుల్ని ఆదర్శంగా తీసుకున్న మనమేం చేయాలి అంటే, కస్యచిత్వథ కాలస్య కుశనాభస్య ధీమత అన్నారు. గొప్ప ధీ కళ తాత్పర్యం చెప్పేస్తాను. ధీ అంటే ఏమర్థం? ఆరాధనం అని చెప్తోంది నిఘంటువు. సత్యం పరం ధీమహి శ్రీమద్భాగవతం బోధిస్తోంది. ఆ పరాత్పరుడైనటువంటి ఆ సత్య వస్తువును ఎప్పుడూ మేము ఆరాధిస్తూ ఉంటాము. భర్గోదేవస్య ధీమహి గాయత్రి మంత్రం చాలా మందికి పరిచితమైనది కనుక గొప్ప ఆరాధన అని ఒక సందర్భంలో చెప్పారు. ఋగ్వేదం అంటోంది ధీహి అనగా కర్మ అంటోంది. ఇంతకు ముందు చెప్పుకున్న అర్థం ప్రకారం కుశనాభస్య ధీమత అంటే వారు గొప్ప భగవదారాధనంతో ఉన్నారు అని అర్థం. అదేమండి పుత్రకామేష్టి కదా, పుత్రులను పొందాలి అంటే చేసుకోవాల్సింది, అదేమో అయిపోయింది కదా, ప్రసాదం తీసేసుకున్నాం కదా. స్వామి దర్శనం చేసేసుకుని కిందకి దిగిపోయిన తర్వాత ఒక 40 రోజులు దీక్ష పట్టి ఆ దీక్ష పూర్తి చేసేసుకున్న తర్వాత ఇంకా విచ్చలవిడిగా రెచ్చిపోయి మనకి తోచినట్లు ప్రవర్తించాలా? ప్రవర్తిస్తామా? కూడదు కదా. కొన్ని ధర్మాలు పూర్వాంగాలు, అవి మనకు యోగ్యతను పెంచుతాయి. ఆ అందుకనే దీక్షలు తీసుకోవడం వగైరా ఇవన్నీ ఈ 40 రోజులో ఎన్నాళ్ళో కొన్నాళ్ల పాటు దీక్ష తీసుకుని మనకు యోగ్యతను పెంచుకుంటే మనం సమర్పించే ఆ కొబ్బరికాయో ఏదో ఇరుముడో వగైరాలు చెప్తుంటారు కదా, అది అన్ని దగ్గర కాటాలో పెడితే తూకం సమానమే. కానీ దీక్ష తీసుకుని ఇంత బందోబస్తుతో చాలా జాగ్రత్తగా ప్రవర్తించిన వారికి ఉండేటటువంటి ప్రయోజనం, ఫలితం వేరు. తాత్కాలికంగా అలా బయలుదేరేసినటువంటి వారి విధానం వేరన్నమాట. కనుక కొన్ని అంగములు పూర్వాంగములు, ఈ పూర్వాంగములను అన్నింటినీ పాటించి యోగ్యతను పెంచుకుని ఎంతో సంస్కారంతో ఎంతో స్థిమితంగా ఆ పెద్దలు చెప్పిన దానిని పాటిస్తే అది ప్రధానమైనటువంటి ఘట్టం. ఈ ప్రధానమైనటువంటి ఘట్టం తరువాత కూడా కొన్ని నియమాలు ఉంటాయి అన్నారు. అవేమిటండి అన్నారు? అవి ఉత్తరాంగాలు అంటారు. శ్రౌత ప్రక్రియ, యజ్ఞయాగాది ప్రక్రియల్లో ఇది చాలా స్పష్టమవుతుందన్నమాట. ప్రయాజలు, అనుయాజలు అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ ఉత్తరాంగాలు ఎందుకండి? మేము ఎంతో యోగ్యతను సంపాదించుకుని గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేసుకున్నాం కదా, చేసిన దానికి ఫలితం వచ్చేయాలి కదా, ఇంకా మళ్ళీ తర్వాత కూడా ఏవో నియమాలు నిబంధనలు అంటే అక్కడ చెప్తారు, నువ్వు చేసిన దానివల్ల ఒక అపూర్వం, ఒక అదృష్టం అనేది అర్థం చేసుకోవడానికి ఒక భాగ్యం అనేది ఏర్పడుతుంది. ఈ భాగ్యం అనేది ఒక నగదు, ఒక కరెన్సీ. ఈ కరెన్సీ నీకు కావాల్సినటువంటి వస్తువుగా మారాలి అంటే, వస్తు వినిమయం జరగాలి అంటే కొంచెం సమయం పడుతుంది. ఆ కొంచెం సమయం పట్టే లోపు అంటే మనం ఏదో టీవీ కొనుక్కుందాం, లేకపోతే మరొక పని చేద్దాం, హారం కొనుక్కుందాం అని దాచుకున్నటువంటి కొన్ని వేల రూపాయలు ఇంకా పూర్తి కాకపోతే మరి ఆ వర్తకుడు వస్తువు ఇవ్వడు కదా, అందుకనే ఏం చేస్తాం, ఓ దగ్గర దాచిపెట్టుకుంటాం. ఈలోపు మనకి ఏదో బుద్ధి పుట్టి 100 రూపాయలతో ఒకటి, 50 రూపాయలతో ఒకటి ఇలా కొనేయడం మొదలు పెడితే ఈ అపూర్వ రూపంగా ఉన్నటువంటి మనం దాచిపెట్టుకున్నటువంటి 9,099 అదేదో 900 చిల్లరి అది కాస్త కరిగిపోవడం మొదలు పెడుతుంది అనమాట. కనుక కొంత జాగ్రత్త పెట్టేసేం కదా అని అనుకోకుండా మనకి ఫలితం సిద్ధించేంత వరకు కూడా ఆ జాగ్రత్తను అలాగే కొనసాగించుకోవాలి, మెయింటైన్ చేసుకోవాలన్నమాట. కనుక కూడరాని పని ఏదైనా చేయడం ద్వారా ఇతడి అర్హత ఇంత స్థాయిలో ఉన్నా దానికి తగ్గ ఫలితం ఆ పరమాత్మ, ఆ దైవం అనేది తన సుకృతం అనేది ప్రసాదించాలి అంటే, తనకి దక్కాలి అంటే దానికి చెదలు పట్టకూడదు కనుక, దానికి తూట్లు పడకూడదు కనుక ఈ ఉత్తరాంగాల్ని పాటించడం ద్వారా నీ యోగ్యతను పెంచడానికి ఒకానొక ముందస్తు అంగములు ఉపయోగిస్తే ఆ యోగ్యత పెరిగి నువ్వు చేసుకున్నటువంటి అదృష్టాన్ని కాపాడడానికి ఈ ఉత్తరాంగాలు ఉపయోగిస్తాయి. కనుక మనం ఏదైనా గొప్ప పూజ చేసి దేవుడి ప్రసాదం తీసుకుని బయటకు వచ్చి దారికి అడ్డంగా ఎవరైనా ఉంటే కాలుతో తన్ని ఆ భక్తుల్ని అలా అనాదరంగా ప్రవర్తించకూడదు. ఎక్కడ పడుకోవాలో ఎలా పడుకోవాలో తెలీదు, ఎక్కడ పడితే అక్కడ అని అనకూడదు. అయ్యా కాస్త తప్పుకోండి అనాలి. ఎంత యాత్ర చేసేసినా రైలు ఎక్కగానే ఎవడో పక్క సీట్లో కూర్చుంటే వాడి మీద విరుచుకుపడినట్లుగా మనం ప్రవర్తించకూడదు. కనుక ఒక పుణ్యం చేసిన తర్వాత భగవంతుడు చాలా పరీక్షలు పెడుతూ ఉంటాడట. ఎలాగైనా సరే దీన్ని తూట్లు
పొడిచే సందర్భాలు ఏర్పడితే వీడు తట్టుకుని నిలబడతాడా లేదా అని. అందుకనే గొప్ప గొప్ప పూజలో అనుష్ఠానాలు చేసుకున్నప్పుడు తట్టుకోలేనంత కోపం, మితిమీరినటువంటి ఆవేశాలు ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఆ ఆవేశం పడ్డామా హరి కృష్ణార్పణం అయిపోతుంది. మనకి కుశనాభ పుత్రికలు సూచించలా ఏమని? నిన్ను శపించడానికి మాకు చిటికలో పని, చాలా తేలిక, కానీ తపః వయం రక్షామహ, రక్షామోహి తపోవయం అని అనుకుంటా అక్కడి మాట. మేము తపస్సు కాపాడుకుంటున్నామన్నారే, ఒకానొక సందర్భంలో కష్టం కలిగితే కోప్పడితే చేసుకున్నటువంటి పుణ్యం జారిపోతుంది అనే నీతి ఎరిగినటువంటి ఆ కుశనాభ కన్యకలు వారు బాగుపడడానికి అనుకున్న మాట అది, మనల్ని బాగు చేయడానికి అన్నమాట. కనుక తను ఏ విధంగా వేరే ప్రవర్తనతో ఉన్నట్లయితే ఏ విధంగానైనా చేసినటువంటి పుణ్యఫలం జారిపోతుంది. కనుక వెంటనే దక్కకపోయినా ఎదురు చూస్తూ ఉత్తరాంగాలుగా ఉన్నటువంటి ఇంకా భగవదారాధనం చేస్తున్నారట ఈ కుశనాభులు. కుశనాభస్య ధీమతః. ఎందుకండి ఇంతలాగా? కర్మ చేసినప్పుడు అది నిజంగా పుణ్యమే అయినప్పుడు, శాస్త్రోక్తంగా జరిగినప్పుడు వెంటనే ఫలితం ఇచ్చేయాలి కదండి. అంటే అది మన ఇష్టమా? ఆ భగవంతుడి ఇష్టం. కాలం ఎవరి సొత్తు? కాలం ఎవరి స్వరూపం? వాల్మీకి మహర్షి ఎంత చమత్కారంగా చెప్పారో గమనించండి. కస్యచిత్వథ కాలస్య, కాలము కస్య అధీనం అన్నమాట. ఎవరండి ఆ కా అంటే? అంటే చూసి చూడగానే ఒక అర్థం, తరచి తరచి చూస్తే అంతరార్థం అలా ఉంటుందన్నమాట. కోహ వైనామ ప్రజాపతి, వేదం చెప్తోంది ఆ పరమాత్మ సకల జనులను రక్షిస్తాను అని కంకణం కట్టుకుని కూర్చున్నటువంటి ఆ దేవదేవుడు కనుక క అన్నదానికి. అందుకనే కస్మై దేవాయ హవిషా విధేమ అని శృతి చెప్తోంది. ఆ పరాత్పరుడికి మాకు కలిగినటువంటి ఏ కాస్త పటికి బెల్లమో నివేదన చేసి అతడి అనుగ్రహాన్ని పొందాలని మేము ప్రయత్నం చేస్తున్నాము అని ఉంది. కనుక ఈ శృతులని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కాబోలు కస్యచిత్వథ కాలస్య అని చెప్పడం మొదలుపెట్టారు అన్నమాట. మామూలుగా అయితే కొంతకాలం తరువాత అని అర్థం. ఇక్కడ కస్యచిత్ అన్నప్పుడు రెండో అర్థంగా కూడా మనకి అనిపించే మాట, ఆ పరమాత్మకు అధీనంగా ఉన్నటువంటి కాలం కొంత గడువగా అని అర్థం అన్నమాట. కొంత గడువు పెట్టుకుంటాడు ఆ పరమాత్మ. వీడి యోగ్యత ఎంత, వీడి స్థాయి ఎంత ఈ వ్యవహారం కోసం అన్నమాట. కనుక అథ గడిచిన తర్వాత, కొంతకాలం గడిచిన తర్వాత, ఆ పరమాత్మకు అధీనంగా ఉన్నటువంటి ఈ కాలచక్రం కాస్త తిరిగిన తరువాత కస్యచిత్వథ కాలస్య అప్పుడు కలిగారు. అంతవరకు ఈ కుశనాభులు ఏం చేస్తున్నారు? ధీమతః ధ్యానిస్తున్నారు, ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తున్నారు. చేసినటువంటి పనిని పరిపూర్ణంగా విశ్వసించి తండ్రి గారి పితృదేవుల యొక్క ఆశీర్వచనం మీద గట్టి నమ్మకంతో ఉండి ఆ ఇల్లాలి యొక్క కోరిక పరిపూర్ణంగా తీర్చాలి అనేటటువంటి భావనతో. ఎందుకని 100 మంది ఆడపిల్లలు అయితే ఏమండి మనం ఇచ్చి పంపించేసాం కదా, ఇల్లంతా బోసిపోయింది అనే సందర్భంలో ఒక ఉద్ధారకుడైనటువంటి మంచి పిల్లవాడు ఉంటే బాగుండండి, మన ఇంటికి కూడా మనం ఒకనొక కొడల పిల్లని తెచ్చుకోవాలి అని ఏ తల్లికి ఉండదండి. అందుకనే కదా వివాహ సంకల్పం ఏం చెప్తారు గమనించండి. ఆ హడావిడిలో మీరు ఎప్పుడైనా సరిగా విని ఉండరేమో. ధర్మ ప్రజా సంపత్త్యర్థకు స్త్రియముద్వహే అని చెప్పిస్తారు. నేను ఒకానొక ఇల్లాలిని చేపడుతున్నాను, ఈమె సహాయం లేనిదే నాకు వ్యవహారం లేదు. ఎందుకు ఈమె సహాయం అంటే నాకు సంతతి కోసం. సంతతి ఎటువంటి సంతతి కావాలి? ధార్మికమైన సంతతి కావాలి, ధర్మ ప్రజ కావాలి. ప్రజ అంటే సంతతి అని అర్థం. ధర్మ ప్రజ నాకు సిద్ధించడం కోసం మళ్ళీ ఇంకొక అద్భుతమైనటువంటి మాట, ఈ ధర్మ ప్రజయే నాకు పెద్ద ఆస్తి, సిరి, సంపద. కనుక ధర్మ ప్రజా సంపత్తి అర్థం అని ఉందన్నమాట అందులో. అంటే ప్రతి తల్లిదండ్రులు పిల్లల గురించి ఎంతలాగా తలడిల్లిపోతూ ఉంటారో, ఆరాటపడిపోతూ ఉంటారో లోకంలో మనకి తెలియందా? మనం ఏమైనా అతీతులమా ఆ విషయంలో? ఇదంతా గమనించే మన పెద్దలు, ఒరే పుట్టిన తర్వాత చేతులు కాలేక ఆకుల్ని పట్టుకోవడం అన్న తీరు కాదురా, నువ్వు ఈ పిల్లని చేపట్టే ముందే ఆ పిల్ల పీటల మీద కూర్చున్నప్పుడే సంకల్పం ఇలా చెప్పుకోరా, నీకు పని అయిపోతుంది అని ఉపదేశం చేస్తున్నారన్నమాట. కనుక ధర్మ ప్రజా సంపత్త్యర్థకు స్త్రియముద్వహే అని చెప్పిస్తారు. అయితే ఈ ధార్మిక ప్రజ తనకు శ్రేయస్సును ఇస్తుంది. ఎందుకు? పుత్ర అని అనుకున్నాం కదా, పుత్రి అనే దగ్గర కూడా ఇదే మాదిరి. తనకు ఏ కష్టం లేకుండా తన ఆశలకు తగినట్లుగా తన ఆశయాల అన్నింటినీ అందంగా నెరవేర్చేలాంటి సంతతి విషయంలో ఎవరికి మాత్రం మక్కువ ఉండదు. అందుకనే కదా మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం, దశ అస్యాం పుత్రానాథేహి
ఆడపిల్లలకి పిల్లలంటే ఎంత మక్కువో గమనించండి. అబ్బాయిలు ఉన్నారనుకోండి, ఎక్కడైనా వారు క్రికెట్ బ్యాట్లతోటో మరో దగ్గరతో మరో దాంతోటో ఏవైనా ఆడుకోవచ్చు, వాళ్ళ వస్తువులవన్నీ అవే. మరి ఆడపిల్లలు ఉన్నారనుకోండి, పక్కింటి పిల్లల్ని చేరదీసి వారికి ఏదో గౌను వేసో ముస్తాబు చేసో బొట్టు పెట్టో, లేకపోతే ఏ క్యూ లైన్లోనో ఏ రైల్లోనో మనకి పరిచయం లేకపోయినా ఏదేదో ఇలా చిటికలేస్తూ ఇలా ఇలా చేతులు చాస్తూ ఆ పిల్లల్ని ముద్దు చేస్తూ, పిల్లలంటే ఆడపిల్లలకి అంత మక్కువ అన్నమాట. కనుక అంత ప్రియాతి ప్రియంగా ఉన్నటువంటి ఆ సంతతి తలుచుకుని ఈ ఇల్లాలు పరమానందంగా ఉండాలి. అలాంటి భావన తల్లికి ఎప్పుడైతే ఉంటుందో, అంతటి ఆనందం ఎప్పుడైతే ఉంటుందో, ఆ ప్రభావం వల్ల శక్తిపాతం మనం 4 రకాలుగా జరుగుతుంది అని అనుకున్నాం కదా. దర్శనం చేత, స్పర్శనం చేత, సంకల్పం చేత, మాటను పలకడం చేత ఆ తల్లి వల్ల ప్రభావితులై వీరంతా కూడా గొప్పగా ఎదుగుతారు. కనుక శృతి ఒక దగ్గర భర్త ఇలా కోరుకోవాలి అని చెప్తోంది, పౌత్రం ఆనందం అభిప్రబుద్ధ్యతామియం. అసలు ఎంత త్యాగం అండి భర్త చేసేది, చేయాల్సింది. అంటే ఈ ఇల్లాలు పండంటి పిల్లల్ని కన్న సందర్భంలో నిద్రపోయి లేచిందనుకోండి, ఇలా చెయ్యి పెట్టి పక్కన తడుపుకుంటుందన్నమాట. ఆ పిల్లల స్పర్శ తగిలేటప్పటికి ఏదో తెలియని ఆనందం. ఈ స్పర్శ వల్ల ఆ పిల్లల్లో కాస్త కదలిక వచ్చిందనుకోండి, అదొక రకమైనటువంటి ఆనందం. కనుక పౌత్రం ఆనందం అంటే తన పిల్లల వల్ల కలిగేటటువంటి ఆ ఆనందాన్ని అభిలక్ష్య, దాన్ని అనుభవించి అప్పుడు నిద్రలోంచి లేచి పైకి నిలబడి వగైరా వ్యవహారాలు చేయాలి. ఇలా ప్రతినిత్యం కూడా ఇంతింతటి ఆనందం ఈ పిల్లలతో కలగాలి అని ఆ భర్త కోరుకుంటాడు. అలా ఆశీర్వచనం చేసుకోవాలని వేదం ఉపదేశం చేస్తోంది కదా. ఆ సందర్భంలో ఈ కుశనాభులు తన ఇల్లాలికి తనకి అంత పండంటి పిల్లలు జన్మించాలి అని బహుశా 100 సార్లు ప్రయత్నించి ఉంటారు. 100 సార్లు ఆడపిల్లలు కలిగారు. ఇప్పుడు వారందరినీ ఇచ్చి ఒక అయ్య చేతిలో పెట్టి పంపించిన తరువాత మరి పెళ్ళిళ్ళు ఎలా ఉంటుందండి గమనిస్తే జాగ్రత్తగా తెలుస్తుంది. ఏ మూల మేకేదైనా కనిపిస్తే దానికి ఈ కర్పూరం దండలో అవన్నీ తగిలించేసి ఉంటాయి. మరో దగ్గర ఆ తలంబ్రాల బియ్యమో వగైరాలో అవన్నీ ఉంటాయి. మరో దగ్గర పూలు వగైరాలు. ఒక్కసారి మనం కాస్త పరిశీలించి చూసామా, ఈ ఇంట్లో ఏదో శుభకార్యం జరిగింది, పెళ్లి జరిగింది అని వాడిపోయిన తోరణాలు, అంతకంటే వాడిపోయినటువంటి ఈ అమ్మా నాన్నల ముఖాలు కనిపిస్తూ ఉంటాయి కదా. ఆ తరుణంలో మళ్ళీ ఆనందం అంతంతగా గొప్పగా పొందాలి అని భగవదారాధనం చేసి పుత్రకామేష్టి నిర్వహించినటువంటి ఆ వ్యక్తి నాన్న పిల్లలు ఎప్పుడు కలుగుతారు, నాన్న పిల్లలు ఎప్పుడు కలుగుతారు అని అనకుండా ధీమత ధ్యానిస్తూ ఉన్నారు ఆ భగవంతుణ్ణి. ఇంకొక అద్భుతమైనటువంటి మాట, ధీ అన్నదానికి మనోవృత్తి అని ఒకనొక ఆలోచన అని చెప్తోంది శృతి. కామ సంకల్ప విచికిత్స శ్రద్ధ అశ్రద్ధ ధృతిరధృతి హ్రీర్ ధీర్ భీరిత్యేతత్ సర్వం మన ఏవా అని ఉంది. ఈ మాటకు అర్థం చెప్పుకోవాలి. ఒక చిన్న మాట ఇంతకుముందు అనుకున్నాం అనే మొదలుపెట్టే నేను వాల్మీకి మహర్షికి చెప్పదలుచుకున్నది బహుశా మిగిలిపోయి ఉండిపోయింది కాబోలు. ఇప్పటికే చాలా శ్లోకాలు అయిపోయాయి అని కాబోలు. విశ్వామిత్రుల వారిని రామచంద్రమూర్తి గురుదేవా ఈ ప్రాంత మహిమ తెలపండి అంటే చాలా కథ చెప్పడం మొదలుపెట్టారు. ఆ సందర్భంలో నాయనా, ఒకానొక పుణ్యం చేసినప్పుడు కొంతకాలం ఎదురు చూడాలి. ఒకానొక పుణ్యం చేసినప్పుడు మంచి ఆలోచనలతో ఉండాలి. ఏదైనా వేరే ఆలోచనల వల్ల ఈ పుణ్యం కరిగిపోవచ్చు, కడుక్కుపోవచ్చు అని ఇలా ఉపదేశం చేయడం కోసం నువ్వు కార్యక్రమం అంతా ఇప్పటిదాకా చేసేసి ఉన్నాం కదా, మరి ఈ పైన ఇంకేం చేయాలి అంటే మంచి బుద్ధితో ఉండాలి. ఆ సద్బుద్ధితో ఉన్నప్పుడు వచ్చేటటువంటి ఫలితం నువ్వు చేసిన పుణ్యానికే అయినా అది చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పడం కోసం కుశనాభస్య ధీమత ఒక మాట అన్నారు. ధీ అంటే మనోవృత్తి, ఒకానొక ఆలోచన అంటున్నారు. మన కోరిక కానీ, మన సంకల్పం కానీ, మన విచికిత్స కానీ, అంటే ఇది ఇలాగా అలాగా అని కానీ, లేకపోతే తెలుసుకోవాలి అనే ఆలోచన, మనం కనబరిచేటటువంటి శ్రద్ధ, కొన్ని అక్కర్లేని విషయాల పట్ల మనకి ఉండవలసినటువంటి అశ్రద్ధ, కామ సంకల్పో విచికిత్స శ్రద్ధ అశ్రద్ధ, మనం కనబరచాల్సినటువంటి కొన్ని సందర్భాల్లో గొప్ప ధైర్యం, కొన్ని సందర్భాల్లో అమ్మో ఎందుకైనా మంచిది అని చెప్పి ఒక అడుగు వెనక్కి తగ్గి ఇంకా జాగ్రత్తగా ఉండేలాగా అధైర్యం కూడా అవసరమేనట. ఆ అధైర్యం ఉండడం వల్లే తెల్లవారుజామున లేవాలి అని అన్నప్పుడు అమ్మతో చెప్పి నాన్నతో చెప్పి తను బ్యాగ్ అంతా సర్దేసుకుని తను కూడా ఒకసారి అలారం పెట్టుకుని ఇంతింత జాగ్రత్తలు పడగలుగుతారన్నమాట. కనుక కొన్ని సందర్భాల్లో అధైర్యం ఎక్కువ జాగ్రత్త తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్తోంది శృతి. ధృతి అధృతి ఇంకా హ్రీహి ధీహి భీహి ఇత్యేతత్ సర్వం మన ఏవా అన్నారు. కొన్ని తప్పులు చేయడానికి సిగ్గుపడతామే, ఆ సిగ్గే మనల్ని అప్పుడు ఆపుతుంది. ఎంతటి వారు మనల్ని కంట్రోల్ చేయలేరు కొన్ని సందర్భాల్లో.
కనుక అది కూడా ఒకానొక ఆలోచన, అది కూడా అవసరం అన్నట్లు చెప్తోంది. కొన్ని సందర్భాల్లో భయం కూడా మంచిదే, మనం జాగ్రత్త పడడానికి అంటోంది. కొన్ని సందర్భాల్లో ధీ అనేది ఆలోచన, అది కూడా ఒకానొక మనోవృత్తి ఆలోచన అన్నారు. ఈ ఆలోచనే పరిపూర్ణమైనటువంటి ధర్మం అని మనువు గారు చెప్తున్నారు. గమనించండి, ఆ మాట ఇలా ఉంది. ధృతి క్షమ దమ అస్తేయం శౌచం ఇంద్రియ నిగ్రహ ధీ విద్యా సత్యం అక్రోధ దశకం ధర్మ లక్షణం అన్నారు. మనం ఏదైనా ఒకానొకటి గొప్ప పని పాటించాము అంటే అంత మాత్రం చేత నా అంతటి వాడు లేడు అని అహంకారంతో విర్రవీగిపోయి అందరి మీద కోపంతో విరుచుకుపడిపోతూ రకరకాల దుశ్చేష్టలకి పాల్పడకూడదు. ఒకానొక యాత్ర చేసి దీక్ష పూర్తయిపోయి ఇంటికి వచ్చిన సందర్భంలో ఇంకా ఎప్పటిలాగే లేదా అంతకంటే దిగజారిపోయి నానా రకాలుగా వ్యసనాలకి బానిసలు అయిపోకూడదు. అలా అయిపోవడం వల్ల చేసినటువంటి ఫలితం అంతా పోతుంది అని చెప్పడం కోసం, నాయన ధర్మం అనేది 10 విధాలుగా ఉంటుంది. అందులో ధైర్యంగా ఉండడం ఒకటి, తట్టుకోవడం ఒకటి, క్షమ దమ అది అంతరింద్రియ నిగ్రహం అంటారు, మనస్సును ఆపుకోవడం ఒకటి, అస్తేయం ఎవరి వస్తువు కాజేయాలి అనేటటువంటి దుర్బుద్ధి లేకుండా ఉండడం ఒకటి, 4 శౌచం పవిత్రంగా శుచిగా ఉండడం ఒకటి, ఇంద్రియ నిగ్రహ తన ఇంద్రియముల పట్ల ఒకానొక అదుపుతో ఉండేటటువంటి ధోరణి, ధీహి మంచి సద్బుద్ధి ఆలోచన, విద్య విజ్ఞానం అంటే వివేకం, సత్యం మాట్లాడే మాటలో చేసే చేష్టలో నిజాయితీ, అక్రోధ ఏ విధమైనటువంటి ఆవేశకావేశాలకి అవకాశం లేకుండా ఉండడం. ఇవి 10 కలిపితే ధర్మం అవుతుంది నాయన. కనుక వీటన్నింటినీ పరమశ్రద్ధగా పాటించినప్పుడు మనం చేసినటువంటి ఫలితానికి ఎంత ఫలితం ఇవ్వాలో ఆ పరమాత్మకే తెలియదన్నమాట. కనుక మనువు గారు చెప్పినట్లుగా ఈ దశకం ధర్మ లక్షణం అనే దాన్ని మనస్సులో పెట్టుకుని, మరి ఇవన్నీ చెప్తే ఆ శ్లోకం 32 అక్షరాలు పూర్తి కావు కదా. ఒక చిన్న సూచనగా ధీమత అన్నారనమాట. అంటే ప్రధానంగా ఈ 10 రకములైనటువంటి ఈ ఆలోచన రూపంగా ఉన్నటువంటి ఈ నియమములను అన్నింటినీ పాటిస్తూ, అంటే ఉత్తరాంగములుగా తను చేసినటువంటి పుణ్య ఫలం చెడిపోకుండా ఆ పుణ్యఫలం కోసం ఎదురు చూస్తున్నారు కుశనాభులు అని చెప్పడం కోసం. ఏమండి, చాలా వ్యాఖ్యానం చెప్తున్నారు మీరు, చాలా పుస్తకాలు ఏమో చదివేసి ఉంటారు. ఇదంతా నా గొప్ప చెప్పుకోవడానికండి కాదు. గురుదేవుల్ని ఆశ్రయించి వారి పాదాలు పట్టి వారి దగ్గరకు తీసుకుంటే ఆ గుండెలకు పిల్లవాడు తండ్రి దగ్గరలాగా తల ఆనించి మనం అలా సేద తీరే సందర్భంలో ఆ గుండె చప్పుడు రూపంలో ఉండేటటువంటి ఆ అంతరంగం మనకి అర్థమవుతుందన్నమాట. ఇప్పుడు మనం వాల్మీకి మహర్షి యొక్క హృదయాన్ని తట్టి ఆ భావం అర్థం చేసుకోవాలి. అంటే 10 విధములుగా జాగ్రత్తలు పడాలి, ఇవన్నీ అవసరం. అప్పుడే ధర్మం పరిపూర్ణమై సత్ఫలితం ఇస్తుంది అని చెప్పారు కదండి. మరి వీటన్నింటినీ చెప్పలేదేమండి శ్లోకంలో, అక్షరాలు పెరిగిపోతాయి కనుక. మరి ఒకదాని బదులు మరొకటి చెప్పొచ్చు కదండి. ఇప్పుడు ధృతిని చెప్పి మంచి ధృతి కల కుశనాభులు ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు, మంచి ఓరిమితో కుశనాభులు ఎదురు చూస్తున్నారు, ఇలా వేరే మాటలతో చెప్పొచ్చు కదండి. ధీ అని ప్రత్యేకంగా మంచి సద్బుద్ధితో ఆలోచనతో ఎదురు చూస్తున్నారు అని ఎందుకండి చెప్పారు అంటే, అక్కడ చెప్తారు. కామందకులు అని ఒక మహానుభావులు గొప్ప గ్రంథం రాశారు. దాన్ని నీతి శాస్త్రం అంటారు, కామందక నీతి అంటారు. మహారాజు అయినవాడు కాదు క్షత్రియుడు అయినవాడు మహారాజుగా కాబోయేటప్పుడు ఆ గ్రంథం అంతా పరిపూర్ణంగా చదువుకుంటే ఎలా బతకాలో, ఎలా బతకగలుగుతాడో, ఎటువంటి జీవితం సిద్ధిస్తుందో అది పరిశీలిస్తే తెలుస్తుంది అన్నమాట. కనుక మహారాజైన వాడు ఎలా బతకాలో నేర్పేటటువంటి ఆ పుస్తకం మనం చదువుకుంటే మనం రాజాలాగా ఎలా బతకాలో తెలుసుకోగలుగుతాం అన్నమాట. అందులో మనకి ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం చాలా గొప్పగా చెప్తున్నారు. ఏమనంటే, శుశ్రూష శ్రవణం చైవ గ్రహణం ధారణం తథా ఊహాపోహార్థ విజ్ఞానం తత్వజ్ఞానంచ ధీగుణ అన్నారు. బుద్ధి అనేది 8 విధాలుగా ఉంటుందట. ఈ 8 విధములైనటువంటి బుద్ధి ఎవరికి ఉంటుందో వారికి ప్రపంచంలోనే తిరుగులేదు, ఎంతటి కార్యాన్నైనా సాధించగలుగుతారు అని చెప్తున్నారన్నమాట. ఈ రకంగా పరిశీలిస్తే ధీ అనే దానికి 10 విధములైనటువంటి ధర్మ స్వరూపాల్లో ఒకటిగా ఉన్న ధీ అనేటటువంటి దానికి ఎంత ప్రాధాన్యం ఉందో కామందక నీతి పరిశీలిస్తే తెలుస్తుంది. అంతటి ప్రాధాన్యం కలిగినటువంటి ఆ ధీ అనే దానిని ప్రధానంగా కలిగి ఉండి అంత సద్బుద్ధితో ఉన్నటువంటి ఆ కుశనాభులకు గాధి అన్నవారు పుట్టేరు అని ఇంత అంతరార్థం మనస్సులో పెట్టుకుని వాల్మీకి మహర్షి అథ కస్యచిత్వథ కాలస్య కుశనాభస్య ధీమత అనే ఒక మాట అన్నారన్నమాట.
అది కూడా కాస్త వివరించేయండి అంటారా? ఆ ధీ అంటే కామందకులు చెప్పినటువంటి దానిని శుశ్రూష. మనకి పెద్దలు ఏదైనా చెప్తే వినాలి అనేటటువంటి ఒకానొక లక్షణం ఉండాలి. మన రామయ్యకి ఉన్నటువంటి లక్షణమే ఆ కుతూహలం. మరొక మాట, శుశ్రూష అంటే సేవ అని కూడా అర్థం, శ్రోతుమిచ్ఛ అని కూడా అర్థం చెప్పొచ్చన్నమాట. అంతే కదా స్వామి? కనుక శుశ్రూష శ్రవణం చేయవ, వినాలనేటటువంటి తహతహ ఉన్నవారు ఏం చేస్తారు? ఎవరైనా చెప్తే వింటారు, శ్రవణం చేయాలి. శ్రవణం చేస్తే ఏం ప్రయోజనం? ఒక గంట గడిచింది, అమ్మయ్యా మనకి బస్సుకి టైం అయింది అని బయలుదేరేస్తే ఉపయోగం లేదు. దాన్ని గ్రహించాలి. శుశ్రూష ఒకటి, శ్రవణం రెండవది, గ్రహణం ఆ తర్వాతది. గ్రహణం చేసిన తర్వాత ఏం చేయాలి? ఈ చెవితో గ్రహించి ఈ చెవితో వదిలిపెట్టేస్తే అప్పుడు కూడా ఉపయోగం లేదు. దాన్ని ధరించాలి, ఇక్కడికి ఎక్కాలి, ఇక్కడ నాటుకోవాలి. అది దానివల్ల శుశ్రూష శ్రవణం చేయవ, గ్రహణం ధారణం, దాన్ని నిలబెట్టుకోవాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి. ఊహాపోహార్థ విజ్ఞానం, ఆ చెప్పిన దానిని బట్టి మరికొంత మనం అల్లుకోగలగాలి, ఊహించుకోగలగాలి. కొన్ని సందర్భాల్లో అపోహనం చేయగలగాలి. ఏమి అపోహనం అంటే అక్కర్లేని దాన్ని తొలగించుకోవడం అన్నమాట. ఆ పెద్దవాళ్ళు చెప్పేటప్పుడు ఇంత విషయం చెప్తారండి, అంత విషయంలో మనం కొంత గ్రహించగలుగుతామండి. కొంత గ్రహించిన దానిలో కొంత చెవికి ఎక్కుతుందండి, కొంత చెవికెక్కిన దానిలో కొంత అర్థమవుతుందండి, కొంత అర్థమైన దానిలో మరికొంత కొద్దిగా జ్ఞాపకం ఉంటుందండి. ఈ జ్ఞాపకం ఉన్నది కాస్త మరికొద్ది సందర్భంలో మరికొద్దిగా గుర్తొస్తుందండి. ఇలా 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 తరిగిపోతూ ఉంటే దీనిలో అక్కర్లేని చెత్తని అంతని పేర్చేసుకుని పెద్ద చెత్త కుప్పలాగా ఉంది వ్యవహారం అని అనుకుంటే వారు అవివేకంలో పడినట్లే అంటారు. పిల్లవాడికి ఎవరైనా తండ్రి గారు వచ్చి నాన్న నీకేం తెచ్చానో చూడు అని చెప్పి ఈ లోపల నుంచి ఒకనొక చాక్లెట్ తీసి ఇచ్చారనుకోండి, వాడు వెంటనే ఆపగా నోట్లో పెట్టుకుని కసపిసా నవిలేసి బయటకి ఉమ్మేసి చెత్తగా ఉంది అన్నాడు అనుకోండి, వెంటనే చూసేవాళ్ళు ఏమంటారు? ఓరి వెర్రివాడా, ఓరి అమాయకుడా, దాన్ని అలా కాదురా తినాలి అంటారు. ఎలా తినాలి మరి? వెంటనే దాన్ని తీసి కాస్త ఆ పైన ఉన్నటువంటి అదేదో తొడుగో రేపరా ఏమంటారు దాన్ని, ఏదో దాన్ని విప్పి, ఆ కాగితం విప్పి లోపల ఉన్నటువంటి ఆ మధుర పదార్థాన్ని ఆస్వాదించాలి అని చెప్తూ ఉంటారే. ఆ మాదిరిగా చెప్పిన దానిలో, నాన్న ఇచ్చిన దానిలో ఈ పనికిరాని పై కాగితాలు కూడా ఇచ్చాడు. ఎందుకు? ఈ నాన్నకు ఏది ఇవ్వాలో ఏదక్కర్లేదో తెలియదు, అంత చెత్త అని అనుకోకూడదు. మరేమి దానికి కూడా ఓ ప్రయోజనం. ఈ లోపల ఉన్నటువంటి మాధుర్య భరితమైనటువంటి ఆ పదార్థాన్ని నీకు చేర్చడానికి కొంత మిగతా అంశాలు అవసరం అయ్యాయి అన్నమాట. కనుక వాటిని అపోహనం చేసుకుని, ఎలా అయితే మనం ఆర్డర్ పెట్టిన వస్తువు వస్తే దాన్ని అంతని తొలగించుకుని లోపల ఉన్నదాన్ని సారాన్ని మనం గ్రహిస్తామో, ఆ మాదిరిగా మంచి బుద్ధిమంతుడు కనుక అయితే అపోహనం అక్కర్లేని అంశాలని తొలగించుకోవడంలో కూడా అతడి నేర్పరితనం తెలుస్తుందట. కనుక చెప్పని దాన్ని ఊహించుకుని అల్లుకుపోవడం, చెప్పిన దానిలో ఏవైనా కొన్ని మిగతా అంశాలు ఉన్నట్లయితే వాటిని పక్కకు పెట్టుకునేటటువంటి ప్రజ్ఞ కూడా ఒకానొక రకం అన్నమాట. ఊహ, అపోహ, మళ్ళీ అర్థ విజ్ఞానం. ఆ అక్కర్లేని దాన్ని విడిచిపెట్టేస్తేనే ఆ చెప్పిన దానిలో సారమేమో అర్థమేమో ఆ జ్ఞానం కలుగుతుందన్నమాట. ఊహ, అపోహ, అర్థజ్ఞానం. ఆ అర్థజ్ఞానం కలిగితే ఏం కలుగుతుంది అంటే తత్వజ్ఞానం కలుగుతుంది, అందులో సారం మనకి వంట పడుతుందన్నమాట. కనుక ఈ విధంగా 8 లక్షణాలతో కూడినటువంటి ఈ ధీ అంటే సద్బుద్ధి, అంటే ధార్మిక బుద్ధి, ఏదో ఒకటికి సహాయం చేసే బుద్ధి అని మాత్రమే కాదన్న అర్థం అన్నమాట. అలా కాదన్నమాట. మరేముండాలి? శుశ్రూష ఉండాలి, శ్రవణం ఉండాలి, గ్రహణం ఉండాలి, ధారణం ఉండాలి, ఊహించుకోగలగాలి, అపోహనం చేసుకోగలగాలి, అర్థాన్ని గ్రహించగలగాలి, తత్వాన్ని వంట పట్టించుకోగలగాలి. కనుక ఇది అంతా కూడా ఎవరికి ఉంటుందో వారు బుద్ధిమంతులు. కనుక అలాంటి బుద్ధిమంతులకు ఎంతటి సత్ఫలితాన్ని ప్రసాదించినా అది సద్వినియోగమే అవుతుంది. కనుక గాధి అనేలాంటి ఒకనొక ఉత్తమోత్తమైనటువంటి ఫలితాన్ని ఇవ్వజూపినటువంటి ఆ పరమాత్మ ఈ కుశులు అనేటటువంటి పితృదేవులు చేసినటువంటి ఆ ఆశీర్వచనానికి ప్రతిఫలంగా, ఆ పుత్రకామేష్టికి పర్యవసానంగా ఒకనొక ఉత్తమమైనటువంటి సంతతిని ప్రసాదింపదలచి కుశనాభుల్ని ఎలా ప్రేరేపించారు అంటే ధీమతః అన్నారన్నమాట. కనుక ఇంత తాత్పర్యాన్ని, ఇంత అర్థాన్ని మనస్సులో పెట్టుకుని ఈ ధర్మం అనేది 10 విధాలుగా ఉన్నా దానిలో ధీ అనేది చాలా ప్రధానం. కనుక ఆ తండ్రి చెప్పినటువంటి మాటల్ని విని దాని సారాన్ని గ్రహించి పుత్రకామేష్టి మంత్రాలు, మంత్రార్థాలు, జరిగిన ప్రక్రియ, వీటన్నింటికంటే మించి ఇంకా ఉత్తరాంగంగా ఆ భగవదారాధనం ఇదంతా చేస్తున్న కారణంగా ఏ కాస్త నీతి తప్పని ఆ కుశనాభులకు, అసలు ఆ మాటలోనే ఉందండి, కుశనాభులంటే కుశైవ నాభి అంటారు.
కుశ ఏవ నాభి అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. నాభి అంటే కేంద్రస్థానం, కీలకం. తన తండ్రి గారి మాట అదే కీలకం తప్ప మరొక మాటే ఎరుగని అనేలాంటి భావం వస్తుందన్నమాట. కనుక కుశనాభులు, ఆ కుశులే నాభిస్థానంగా కీలకంగా ఉన్నటువంటి ఆ సంతతి, తన సంతతిని పొందినటువంటి పరమ పవిత్రమైనటువంటి శ్లోకం ఇది. కస్యచిత్ పథ కాలస్య కుశనాభస్య ధీమత జజ్ఞే ఆవిర్భవించారు. ఎవరండి? పరమధర్మిష్ఠ. చేసినటువంటి కార్యక్రమానికి, ఆ తండ్రి గారి ఆశీర్వచన ప్రభావానికి కలిగేటటువంటి ఫలితం ఇది. జనాభా లెక్కల్లో ఎక్కించుకోవడానికి, ఆధార్ నెంబర్ సంపాదించడానికి కలిగేటటువంటి సంతతే కాదా. అందుకనే చెప్తారు, పుణ్యతీర్థే కృతం ఏన తపః క్వాపి అతి దుష్కరం అని. స్త్రీ పురుష సంబంధం వల్ల ఏర్పడేటటువంటి వారు కేవలం జనాభా లెక్కల్లో ఎక్కించుకోవడానికి సరిపోతారండి. కానీ వారు పుత్రులు అవ్వాలంటే, వారు మంచి గుణవంతులు అవ్వాలంటే, ప్రకృతంలో చెప్పినట్లుగా పరమ ధర్మిష్ఠులు అవ్వాలంటే అక్కడ కాస్త అదనపు పుణ్యం అవసరం అవుతుందండి అని వాల్మీకి మహర్షి మనకి ఉపదేశం చేస్తున్నారన్నమాట. కనుక ఇంతింతటి ధ్యానంతో, ఇంత ఆరాధనంతో, ఇంత 10 విధములైనటువంటి ధర్మ లక్షణాలని నిండుగా అలవరుచుకున్నటువంటి ఆ కుశనాభులకు కలిగిన సంతతి పరమధర్మిష్ఠ. మనం గతంలో చాలాసార్లు అనుకున్నాం, దేనిని నిలబెట్టుకుంటే ప్రపంచమంతా కూడా తనతో పాటుగా నిలబడిపోతుందో అలాంటి ధర్మమందు ఆసక్తి, ఇష్టం ఉన్నటువంటి వ్యక్తులను ధర్మాత్ములు అంటారు, ధర్మవంతులు అంటారు. ఆ ధర్మవంతుల్ని ఓ దగ్గర పెడితే ఇంకాస్త హెచ్చు స్థాయిలో ఉంచాల్సినటువంటి వారిని ధర్మిష్ఠులు అంటారు. ఆ ధర్మిష్ఠుల్లోకెల్లా ఇంకా ఉత్తములు ఉన్నారా అని పరిశీలిస్తే చెప్పుకోదగినటువంటి వ్యక్తులు పరమధర్మిష్ఠులు అన్నమాట. కనుక ఈ గాధి అన్నటువంటి వ్యక్తి అంతటి వారు. అంటే బ్రహ్మర్షి విశ్వామిత్రులు రామచంద్రమూర్తికి అస్త్రశస్త్ర మహేశ్వర విద్యను ఉపదేశం చేసినటువంటి గురువులు కదా. ఆ గురువులకు పూర్వులు ఎంతటి మహనీయులు చెప్పడం కోసం రామచంద్రమూర్తికి విశ్వామిత్రుల ద్వారా వాల్మీకి మహర్షి మనకి ఉపదేశం చేయడం అన్నట్లుగా ఒక చిన్న మాట, ధీమత కస్యచిత్వథ కాలస్య పరమధర్మిష్ఠులైనటువంటి వారు ఆవిర్భవించారు అన్నమాట. జజ్ఞే పరమధర్మిష్ఠ గాధిరిత్యేవ నామత అన్నారు. వారు పేరుకి గాధి అని వ్యవహరింపబడతారు అన్నారు. అక్కడ చెప్తారు, రామా వారు మా తండ్రి గారు. ఒక్క మాట, ఎన్ని మాటలు అక్కర్లా. ఈ చెప్పినటువంటివి అన్నీ పరిశీలించుకుంటే చిట్ట చివరికి సారంగా ఏర్పడినటువంటి ఒకానొక దివ్య స్వరూపం నా తండ్రి గారు. అసలు విశ్వామిత్రులకి తండ్రి పట్ల ఎంతటి ఆలోచన ఉంది, ఎంతటి పూజ్యభావం ఉంది. ఆ తండ్రి గారికి తండ్రి గారైనటువంటి కుశనాభులకు వారి తండ్రి పట్ల కుశనాభ అని కదా ఎంతటి పరమ పూజ్యభావం ఉంది. ఆ కుశనాభుల సంతతి అయినటువంటి ఆ కన్యాశతానికి పితృదేవోభవ అన్నట్లుగా ఎంతటి పూజ్యభావం ఉంది. రిలేషన్స్ అంటారు కదా, ఈ అనుబంధాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో గమనించండి. స పితామమ కాకుత్స్థ గాధి పరమధార్మిక కుశవంశ ప్రసూతోస్మి కౌశిక రఘునందన చెప్పుకుంటున్నారు తన గోత్రం గురించి చాలా గొప్పగా. కాకుత్స్థ రామా, పరమధార్మికులైనటువంటి గాధి అనేటటువంటి వారు మా తండ్రి గారు. వారి గురించి ఏం చెప్పారు? ఒక్క మాటలో చెప్పారు. సహా అన్నారు, వారు అన్నారు. వారు అంటే ఎవరు? ఇంతకు ముందు కథలో మనకి తెలిసినటువంటి ఆ పరమ పవిత్రమైనటువంటి ఒకానొక గొప్ప వ్యక్తిత్వం కల వ్యక్తికి పుత్రులుగా ఏర్పడిన వారు అని అర్థం వస్తుందన్నమాట. అంటే కన్యాశతం దానం చేయడం దగ్గర నుంచి, వారు అంత ఓర్పితో వారు తపస్సును రక్షించుకోవడం దగ్గర నుంచి, వారు వారి తండ్రి గారి పట్ల ఆడపిల్లలందరూ ప్రదర్శించినటువంటి వైఖరి దగ్గర నుంచి, అలాంటి గొప్ప పితృభక్తి కలిగినటువంటి కన్యాశతం కలిగిన కుశనాభులు కన్యాదానం చేసిన సందర్భం దగ్గర నుంచి, ఆ బ్రహ్మదత్తుల యొక్క తపప్రభావం దగ్గర నుంచి, అలాంటి అల్లుడు కాలు కడిగిన పిదప పుత్రకామేష్టి చేస్తే వచ్చేటటువంటి పర్యవసానం దగ్గర నుంచి, దానికి పర్యవసానంగా తండ్రి గారు వచ్చి గొప్ప ఆశీర్వచనం చేయడం దగ్గర నుంచి, వీటన్నింటికంటే ఇంకా కార్యక్రమం జరిగిపోయిన తర్వాత వీరు ఇంకా భగవదారాధనలోనే ఉండి ఆ ప్రతీక్ష చేస్తూ ధర్మమందు విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా నిలబెట్టుకున్నటువంటి సందర్భం దగ్గర నుంచి అంతా గమనిస్తే ఇలాంటి దానికి ఫలితంగా వచ్చిన వారు అని చెప్పడం కోసం సహా వారు ఒక మాటతో చెప్పారన్నమాట. గమనించండి ఎంత గంభీరమైనటువంటి అర్థం ఉంటుంది ఒక్కొక్క దగ్గర. కనుక స పితామమ కాకుత్స్థ, వారు మాకు తండ్రి గారు అంటే జనకుడు అంటే సరిపోయేది. పిత నాకు సంరక్షకుడు అంటే తండ్రి అంటే ఎంత భావన ఉందో విశ్వామిత్రులకు, తద్వారా రామచంద్రమూర్తికి ఏ భావన కలగాలో, రామచంద్రమూర్తిని అడ్డం పెట్టుకుని మనకు ఏ భావన కలిగించాలో, ఇంత
ఇంతలా వాల్మీకి మహర్షి ఎంత ప్రయత్నిస్తున్నారో గమనించండి. సహ మమ జనక కాదు, అది ఆధార్ కార్డులో రాసుకోవడానికి ఉపయోగపడుతుంది. సహ మమ రక్షక, నన్ను రక్షించువాడు కనుక స పితా మమ కాకుత్స్థ, వారి పేరేమి అన్నారు? గాధి అన్నారు. గాధి పరమధార్మిక. ఈ గాధి అనే మాట కూడా మనం గతంలో చాలాసార్లు అనుకున్నాం. ఏమనంటే గాధతే ఉచ్చపదం లిప్సది అని మనం అర్థం చెప్పుకున్నాం. అసలు ఈ కథలో ఈ 2-3 సర్గలో చెప్పిన అంశాల్ని గమనించుకుంటేనే అబ్బా అనిపించేలాగా ఉన్నాయి అన్నమాట. ఒక సందర్భంలో చెప్పారు ఘృతాచి అన్నారు. అంటే ఎంతటి సందర్భం వచ్చినా ఏదో మూతి ముడుచుకుని ఓ వార కూచుండిపోకుండా పురుషుణ్ణి భర్తని చూసేటప్పటికీ ఆ బిగి అంతా పోయి ఆ పట్టుదల దురాగ్రహం దురభిమానం విడిచిపెట్టేసి నెయ్యిలా కరిగిపోయి భర్త దగ్గరకు వచ్చేసేలాంటి ఇల్లాలు ఉంటే ఏ భర్తకైనా ఎంత ఆనందం అండి. అలాంటి కొన్ని సందర్భాల్లో ఆ భర్తనే ఏదో ఒక అంశంతో ఆ మాదిరిగా కరిగించేసి అతడి కోపాన్ని అంతని పోగొట్టి చాలా మంచిగా చేరువైపోయేటటువంటి తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నటువంటి ఇల్లాలు ఉంటే ఎంత అద్భుతం అండి. ఘృతాచి ఒక మాట చెప్పారు. కుష అన్నారు. కు అంటే ప్రాబ్లం అని అర్థం చేసుకుంటే పాపం అనుకున్నాం కదా, ష అంటే దాన్ని పోగొట్టేవారు అని అనుకున్నాం కదా. ఎక్కడ ప్రాబ్లం ఉన్నా పోగొట్టేలాంటి కుష. అసలు ఆ మనస్తత్వం మనకు వస్తే అసలు మన ఇంట్లో సమస్యే ఉంటుందా? లేనే లేదు. విశ్వామిత్ర సకల ప్రపంచానికి కనీసం మన చుట్టూతా ఉండేవారికి మైత్రీభావంతో ఉపకారం చేయాలి అనే భావన. ఒక్కరోజు ఆ పాత్ర ఆ పేరుకి తగినటువంటి ఆ టైటిల్కి తగినటువంటి ప్రవృత్తి మనకి వస్తే చాలదా? ఇంకెంతకంటే ఇంకేం కావాలి? కనుక కుశనాభ ఒక మాట గమనించండి. కుశులు అనేటటువంటి తండ్రి గారు నాభిస్థానంగా కీలకంగా ఉన్నటువంటి అసలు ఆ కుశనాభులు ఎంత అద్భుతమైనటువంటి పాత్ర చిత్రీకరణ. ఇదంతా చాలా అద్భుతం. ఇది నాకు అనిపించిన మాట, మీకు అనిపిస్తే మీరు కూడా అనుకోవచ్చు. కనుక స పితా మమ కాకుత్స్థ గాధి ఈ మాట దగ్గర అనుకున్నాం. ఎప్పుడు ఉన్నదానితో సరిపెట్టేసుకోవడమే, మూల కూర్చుండిపోవడమే కాకుండా ఇంకా ఎదగాలి ఇంకా ఎదగాలి అని అహరహం ఎదుగుదలకు ఆలోచిస్తూ ప్రయత్నం చేసేటటువంటి క్యారెక్టర్ పాత్రే కనుక మనకి వస్తే అసలు ఇంకేమైనా ఉందా ఇంట్లో? ఈ రకంగా వారిని గాధి అన్నారన్నమాట. ఎప్పుడు ఉన్న స్థానం కంటే ఇంకా ఉచ్చస్థానం కోసం నా ప్రయత్నం లోపం ఉండకూడదు ప్రయత్నంలో అనుకుని అలా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. గాధతే ఉచ్చపదం లిప్సతి, దాన్ని పొందాలి అని తహతహలాడుతూ ప్రయత్నిస్తూ ఉంటారు అని చెప్తూ గాధి ఇత్యేవ నామత అన్నారు. వారి పేరు గాధి. కనుక కుశవంశ ప్రసీతోస్మి రమ, నేను ఆ కుశవంశంలో పుట్టినవాడను అంటున్నారన్నమాట. కనుక నేను కౌశికుణ్ణి అన్నారన్నమాట. అలాంటి ఉత్తమ స్థితి, అలాంటి ఉత్తమమైనటువంటి పితృభక్తి, అలాంటి ఉత్తములైనటువంటి పితృభక్తి పరాయణులైన అంటే కుశనాభుల వంటి తండ్రులు తల్లులు మనందరికీ కూడా ఏర్పడి శ్రీరామానుగ్రహం వల్ల అందరం సంతోషంగా సుఖంగా హాయిగా ఉండాలి అని ప్రార్థిస్తూ హరయే నమః. స్వస్తి. పారాయణ చేసుకుందాము. కస్యచిత్వధ కాలస్య కుశనాభస్య ధీమతః యజ్ఞే పరమధర్మిష్ఠః గాధిరిత్యేవ నామతః స పితా మమ కాకుత్స్థ గాధిః పరమధార్మికః కుశవంశ ప్రసూతోస్మి కౌశికః రఘునందన ఇత్యార్షే శ్రీమద్ రామాయణే బాలకాండే చతుస్త్రింశే సర్గే శ్లోకద్వయం. కుశనాభుల వారు తమ పుత్రికలను అత్తవారింటికి పంపించిన తర్వాత తన వంశోద్ధారకుని కోసము పుత్రకామేష్టి యాగాన్ని నిర్వర్తించారు. ఆ యాగము జరిగిన కొంతకాలం తర్వాత వారికి సంతానము కలిగింది. ఆ సమయంలో కూడా యాగాన్ని పరిపూర్ణం చేసిన తర్వాత కూడా వారు ధర్మకార్యరతులై ఉండి తమ ఫలితం వచ్చే వరకు, ఫలితం పొందిన తర్వాత కూడా ఆ విధంగానే ఉన్నారు అని. దీనికి మనం తెలుసుకున్నది
పుణ్యకార్యములను శుభకార్యములను ఆచరించేటప్పుడు పూర్వాంగంగా కొన్ని నియమాలను పాటించాలి. ఆ కార్యాన్ని ఆచరించేటప్పుడు నియమాలు పాటించాలి. కార్యాన్ని ఆచరించిన తరువాత కూడా ఆ పుణ్యాన్ని కాపాడుకోవటం కోసము, పరిపూర్ణమైనటువంటి ఫలాన్ని పొందటం కోసము మనం కొన్ని నియమములను పాటించి తీరవలసినదే అనే విషయాన్ని చక్కగా ఇక్కడ తెలియజేశారు. ఆ తరువాత పరమధర్మిష్ఠుడైనటువంటి గాధి అనే ఒకానొక పుత్రుణ్ణి పొందారు. ఆ పుత్రుడిని పొందినప్పుడు అక్కడ చెప్పారు చూడండి, కుశవంశ ప్రసూతోస్మి అని చెబుతూ ఆ గాధి గురించి చెబుతూ ఆ గాధి యొక్క తనయుణ్ణే నేను అని విశ్వామిత్రుల వారు తన గురించి కూడా చెప్పారు. ఇక్కడ వంశానికి వన్నె తెచ్చేటటువంటి వాడే పుత్రుడు అని అంటారు. సజాతో ఏన జాతేన యాతి వంశ సమున్నతిం అని చెప్పినట్లుగా ఎవరు పుట్టడం ద్వారా ఆ వంశానికి మంచి పేరు వస్తుందో అతనిదే సార్థకమైనటువంటి జన్మ అని. మరి దీని ద్వారా మనం తెలుసుకోవలసింది ఏమిటంటే, మన వలన మన వంశమునకు మంచి పేరు వచ్చినా రాకపోయినా చెడ్డ పేరు మాత్రం రాకుండా చూసుకోవలసినటువంటి బాధ్యత పుత్రులందరికీ కూడా ఉన్నది. ఖచ్చితంగా మంచి పేరు తెచ్చే విధంగానే అందరూ ప్రయత్నించాలి అనే విషయాన్ని కూడా చక్కగా బోధిస్తూ ఉన్నారు. కావున అటువంటి పవిత్రమైనటువంటి ఉన్నతమైన భావాలు కలిగినటువంటి శ్లోకాలను మనం పారాయణ చేసుకున్నాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేసుకుందాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీవసిష్ఠ ఉవాచ అథ వర్షసహస్రేణ తాం పితామహాయయౌ దారుణం హి తపస్సిద్ధి విషాగ్నిరపి శీతలః. మనసైవ ప్రణమ్యేనం సా తథైవ స్థితా సతి కో వరః క్షుష్ఠమాయాలం ఇది చింతాన్వితాభవత్. ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చాయసీ చ శ్యామహం జీవసూచికా. అస్యోక్త్యాద్వివిధా సూచిః భూత్వా లక్ష్యావిశామ్యహం ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సరభిర్యథా. యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్ క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశః పరం సుఖం. ఇది సంచింతయంతీం ఉవాచ కమలాలయః. అన్యా దృశ్యాస్తథా దృష్ట్వా స్తనితా ప్రరవోపమం. బ్రహ్మోవాచ పుత్రి కర్కటికే రక్షః కులశైలాభ్రమాయికే. ఉత్తిష్టంతం తు దుష్టోస్మి గృహాణాభిమతం వరం. కర్కట్యువాచ భగవన్ భూతభవ్యేశ శ్యామహం జీవసూచికా. అనాయసీ చాయసీ చ విధేర్పయసి చేద్వరం. శ్రీవసిష్ఠ ఉవాచ ఏవమస్త్వితి తాముక్త్వా పునరాహ పితామహః. సూచికాసోపసర్గాత్వం భవిష్యసి విశూచికా. సూక్ష్మయా మాయయా సర్వలోకహింసాం కరిష్యసి. దుర్భోజనా దురారంభాః మూర్ఖా దుస్థితయశ్చ ఏ. దుర్దేశవాసినో దుష్టాః తేషాం హింసాం కరిష్యసి. ప్రవిశ్య హృదయం ప్రాణైః పద్మప్లీహాదిబాధనాత్. వాతలేఖాత్మికా వ్యాధిః భవిష్యసి విశూచికా. సగుణం విగుణం చైవ జనమాసాదయిష్యసి. గుణాన్విత చికిత్సార్థం మంత్రోయంతుమయోచ్యతే. బ్రహ్మోవాచ హిమాద్రేరుత్తరే పార్శ్వే కర్కటీ నామ రాక్షసీ. విశూచికాభిధానాస నామ్నాప్యన్యాయ బాధికా. తస్యాః మంత్రః ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం హ్రీం
विष्णुशक्तये नमः। ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः। ॐ नमो भगवति विष्णुशक्तिमेना। ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा। हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा। ॐ हर हर ఓం नमो भगवति विष्णुशक्तिमेना। ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा। हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा। ॐ नमो भगवति विष्णुशक्तिमेना। ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा। हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा। इति मन्त्री महामन्त्रम् न्यस्य वामकरोदरे मार्जयेदातुराकारम् तेन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन विधृतान्ताम् विचिन्तयेत्। कर्कटीम् कर्कशाक्रन्दाम् मन्द्रमुद्गरमर्दिताम् आतुरम् चिन्तयेच्चन्द्रे रसायनहृदि स्थितम् अजरामरणैर्युक्तम् मुक्तम् सर्वाधिविभ्रमैः। साधको हि शुचिर्भूत्वा स्वाचान्तः समाहितः क्रमेणानेन सकलाम् प्रोच्छिनत्ति विशूचिकाम्। इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीत सिद्धमन्त्रः गतः उपगतशक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः। इति श्रीमद्योगवासिष्ठे उत्पत्तिप्रकरणे 59तमः सर्गः। अथ धन्वन्तरिध्यानम् अच्युतानन्दगोविन्द विष्णो नारायणामृता। रोगान्मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे। आरोग्यम् दीर्घमायुष्यम् बलम् तेजोधियम् श्रियम् स्वभक्तेभ्यो न गृह्णन्तम् वन्दे धन्वन्तरिम् हरिम्। धन्वन्तरेरिमम् श्लोकम् भक्त्या नित्यम् पठन्ति ये अनारोग्यम् न तेषाम् स्यात् सुखम् जीवन्ति ते चिरम्। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना। आरोग्यम् पद्मबन्धर्वितरतु नितराम् सम्पदम् शीतरश्मिः। भूलाभम् भूमिपुत्रः सकलगुणयुताम् वाग्विभूतिम् च सौम्यः। सौभाग्यम् देवमन्त्री रिपुभयशमनम् भार्गवः। शौर्यमार्किः दीर्घायुः सैहिकेयः। विपुलतरयशः केतुः आचन्द्रतारम्। अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च। शान्तिरस्तु शुभम् मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम्। कायेन वाचा मनसेन्द्रियैर्वा
बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। Oh